అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోని మీ హిందూ బ్రాహ్మిన్స్‌కి ఎవరన్నా ఉంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో గానీ, లేకపోతే ఒకవేళ మీ వాళ్ళలో గానీ ఒకవేళ జాబ్ చేసేవాళ్ళు, ఎక్కువగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది పంపించండి. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ స్ట్రెస్ ఉంటది మ్యాక్సిమం. కాకపోతే మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకునింటే అసలు పెళ్ళిళ్ళు చేసుకొని అసలు అంతకుముందు నువ్వు చిన్నప్పటి నుంచి మొదలు పెట్టాలి. మీకు ఎప్పుడైతే ఉపనయనం అవుతుందో అప్పటి నుంచి మీరు మొదలు పెట్టాల్సిందే. సో చాలామంది ఉపనయనం అయ్యి కూడా యజ్ఞోపవీత ధారణం చేసి కూడా మీరు గాయత్రిని జపించడం మానేసి, లేకపోతే సంధ్యావందనం కూడా చేయడం మానేస్తున్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే, ఒకవేళ మీరు సంధ్యావందనం చేయకుండా, గాయత్రి మంత్రం పఠించకుండా, గాయత్రి దేవిని ఉపాసించకుండా మీరు ఏ పూజ చేసినా కూడా దానికి ఫలితం ఉండదు. అంటే అశుచి అంటారనమాట. ఒకవేళ బ్రాహ్మణుడైనా కూడా, ఒకవేళ పూజ చేసే బ్రాహ్మణుడే అనుకోండి. ఒకవేళ సపోజ్ మీరు ఒక పూజ చేయించుకుంటున్నారు, ఆ బ్రాహ్మణుడు ఒకవేళ ఈ కార్యక్రమం చేసుకోకుండా, వాళ్ళ సంధ్య వార్చకుండా, గాయత్రి మంత్రం జపించకుండా ఆయన ఏ పూజ చేసినా కూడా అది అశుచిగా భావిస్తారు. మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే గరికపాటి నరసింహారావు గారు కానీ, మన చాగంటి కోటేశ్వరరావు గారు కానీ అద్భుతమైన వ్యాఖ్యానం దీని మీద చేసి ఉన్నారు. కాబట్టి ఇవి తెలుసుకొని ఒకవేళ మీరు చేయలేదనుకో, సపోజ్ మీరు చేయలేదు, ఒక 3 days మీరు చేయకుండా మానేస్తే మళ్ళీ మీరు ఉపనయనం చేసుకొని ఆ తర్వాత మీరు మిగతా కార్యక్రమం చేసుకోవాలి. అది అందరూ వాడు ముస్లిం మతస్థులు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కంటిన్యూస్గా నమాజ్ చేసుకుంటారు. కనీసం వాళ్ళకున్న ఇంట్రెస్ట్, వాళ్ళ దేవుడి మీద వాళ్ళకున్న భక్తి, వాళ్ళు చేయాల్సిన వంటి కార్యం మీద వాళ్ళకున్న దాన్ని గమనించైనా మీరు కొద్దిగా మారే ప్రయత్నం చేయండి. ఇవి లేకుండా ఏ పూజ చేసినా కూడా అది వ్యర్థమే. కాబట్టి ప్రతిరోజు సంధ్యావందనం చేసుకోవడము, గాయత్రి మంత్ర జపం చేసుకోవడము, లేకపోతే మిగతా తర్వాత ఒకవేళ చాలామంది మిగతా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సంధ్యావందనం అయిపోతానే కొద్దిగా చదువుకోవాల్సినటువంటి మంత్రం కానీ, లేకపోతే ఏవైనా లలితా సహస్రనామం కానీ, మీ ఇష్టం, ఇవి కంప్లీట్గా ఇది చేయాలన్నమాట. సో ఇది ఎవరైనా చేయడం మానేస్తే ఇప్పటికైనా మారి దాన్ని ఆచరణలో పెట్టండి. మీరందరూ అంటుంటారు కదా, స్ట్రెస్ రిలీఫ్ కావాలి మాకు. దానివల్ల చెడు దానిలోకి అలవాటు పడుతున్నారు, కానీ మంచి సైడ్ ఎవ్వరు రారు. అంటే మనిషిని ఎక్కువగా అట్రాక్ట్ చేసేది చెడు. ఎప్పుడైనా చెడ్డ పని చేయాలనేది ఈజీగా మనిషి అట్రాక్ట్ అయిపోతాడు. మంచి పని చేయడానికి చాలా టైం తీసుకుంటాడు. సో మిగతా ఇతర కార్యక్రమాలు చేయకుండా ప్రతిరోజు గాయత్రి మంత్రం జపించండి. మీ స్ట్రెస్, మెదడులో ఉన్న న్యూరోసిల్స్ అన్నీ బాగా పనిచేస్తాయి, రిలాక్స్ అవుతాయి బాగా. ఒకవేళ మీకు దీని గురించి సైంటిఫిక్ రీజన్ కావాలనుకుంటే, ఎంతోమంది డాక్టర్లు, సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి గాయత్రి మంత్రం ఒకవేళ ఉపాసిస్తే మన బ్లడ్ లెవెల్స్ కానీ ఎట్లా పనిచేస్తాయి, ఏం కథ అనేది దీని మీద పక్కాగా రీసెర్చ్ చేసి ఉన్నారు. ఒకవేళ కావాలనుకుంటే ఈ వీడియో కింద మీకు లింక్ కూడా షేర్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు కావాలనుకుంటే సైంటిఫిక్ రీజన్, ఎందుకంటే మీరు ఒక మనోళ్ళు చెప్తే నమ్మరు కాబట్టి సైంటిస్టులు చెప్తేనే మీరు నమ్ముతారు కదా. సో సైంటిస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారమే విని మన చాలామంది డాక్టర్లు దీంట్లో రీసెర్చ్ చేసి దీని మీద అందరికీ హెల్ప్ చేస్తున్నారు. ఎంతోమంది స్ట్రెస్ రిలీఫ్తో అసలు తట్టుకోలేకపోతున్నాం, అంత స్ట్రెస్ ఉంది.
చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా దీని సైడ్ ప్రయత్నించండి. హరే కృష్ణ, జై శ్రీరామ్, జై హింద్.